రెడ్డికి డీటెయిల్స్ చూస్తే మానవ అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. శనివారం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర నుండి వచ్చి ఆదిలాబాద్లో ఉంటున్న ఆత్రం నిర్మల బాపుణ్య దంపతులు ఓ మైనర్ అమ్మాయికి మాయమాటలు చెప్పి తమ వెంట తీసుకెళ్లి రాజస్థాన్లో కరణ్ అనే వ్యక్తికి 10,000 రూపాయలకు అమ్మేసినట్లు తెలిపారు. అతడు బాలికలను లొంక తీసుకుని శారీరక సంబంధం పెట్టుకున్నట్లు వివరించారు. ఇక బాలిక కనబడకపోవడంతో కుటుంబ సభ్యులు భీంపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నిర్మల ద్వారా విషయం తెలుసుకున్న అతడు ఆ బాలికను ఆమెకు అప్పగించినట్లు తెలిపారు. బాలిక ఇంటికి చేరుకున్న అనంతరం ఫిర్యాదుతో పోలీసులు మైనర్పై లైంగిక దాడి చేసిన రాజస్థానీ ఒకడు కరణ్పై రేపు ఫోక్సో కేసుతో పాటు అమ్మిన దంపతులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. శనివారం పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితులను రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకుని వారి నుంచి సెల్ ఫోన్తో పాటు 2,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. తేదీ 22/6/2025 రోజున ఒక మహిళ వచ్చి వారి యొక్క కూతురు 16 ఇయర్స్ అమ్మాయి పిల్లలతో ఆడుకుంటా అని చెప్పి వెళ్ళింది. మళ్ళీ మేము అగ్రికల్చర్ పనులు చేసుకొని ఇంటికి 5 గంటలకు వచ్చి చూసే వరకు మా బిడ్డ మిస్ అయిపోయింది. అక్కడ ఇంటి పక్క వారిని విచారించగా ఎవరో 2 వ్యక్తులు, ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి వచ్చి వెళ్ళిండ్రు. వాళ్ళు తీసుకొని పోయి ఉండొచ్చు అని చెప్పి అనుమానం వ్యక్తం చేయగా మేము అదే రోజు కిడ్నాప్ కేసు బుక్ చేయడం జరిగింది భీంపూర్ కేసులో. ఆ కేసులో దర్యాప్తులో భాగంగా మా జేఎన్ఎఫ్సిఐ సాయినాథ్, భీంపూర్ ఎస్ఐ కీర్ సింగ్ మరియు సిబ్బంది మహారాష్ట్రలోని ఈ అనుమానితుల ఎవరైతే ఉన్నారో వారిని పట్టుకోవడానికి టీం పంపడం జరిగింది. పంపిన తర్వాత వారి నుంచి పోలీసులు వెతుకుతున్నారని చెప్పి భయపడి ఈ అమ్మాయిని తీసుకొచ్చి 25వ తారీఖు నాడు వారి ఇంటి దగ్గర వదిలి పారిపోవడం జరిగింది. తర్వాత అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పెద్దమ్మతో మరి వాళ్ళ అమ్మతో చెప్పగా మొత్తం ఈ కిడ్నాప్, అమ్మాయిల అక్రమ రవాణా, తర్వాత అక్కడ తీసుకుపోయి రాజస్థాన్ తీసుకుపోయి అమ్మడం, శారీరకంగా కూడా ఒక వ్యక్తి ఆమెను పలుమార్లు వాడుకున్నట్లు అమ్మాయి తన స్టేట్మెంట్లో వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. అయితే అమ్మాయిని మేము పిలిపించి మహిళా ఎస్ఐతో ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయగా నిర్మల ఆత్రం, ఆమె భర్త బాపుణ్య ఆత్రం, వీరిద్దరిది కిన్నీ విలేజ్, ఘటంజీ తాలూకా, యవత్మల్ డిస్ట్రిక్ట్. వీళ్ళిద్దరూ డబ్బులు కూడా వీళ్ళు తీసుకున్నట్టు అమ్మాయి చెప్పడం జరిగింది. తర్వాత ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మేము కిడ్నాప్ కేసును అమ్మాయిల అక్రమ రవాణా, తర్వాత రేప్ పోక్సో యాక్ట్ కింద ఆల్టర్ చేయడం జరిగింది. అండర్ సెక్షన్ 137 క్లాస్ 2, 96, 98, 124 క్లాస్ 4, 351 క్లాస్ 2 బిఎన్ఎస్ అండ్ 64 క్లాస్ 2 క్లాస్ ఎం రెడ్ విత్ 49 బిఎన్ఎస్ అండ్ సెక్షన్ 5J రెడ్ విత్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్ కింద ఈ సెక్షన్ ఆల్టర్ చేసి ఈ కేసును నేను దర్యాప్తు స్వీకరించడం జరిగింది. ఈ కేసులో గౌరవ మా ఎస్పీసీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు మా జేఎన్ఎఫ్సిఐ, భీంపూర్ ఎస్ఐ ప్రత్యేక టీంలుగా ఏర్పడి ఈ నిందితులను పట్టుకోవడానికి మహారాష్ట్రకు వెళ్ళడం జరిగింది. ఈరోజు దీని అంటే ఈ మైనర్ అమ్మాయిల అక్రమ రవాణాకు పాల్పడి అమ్మాయిని తీసుకెళ్లి రాజస్థాన్ అమ్మి ఆమెను శరీరంగా వాడుకోవడానికి సహకరించిన 2 ప్రధాన ముద్దాయిలు ఆత్రం నిర్మల, ఆత్రం బాపుణ్య, వీరిద్దరిని ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో పట్టుకోవడం జరిగింది. వీళ్ళు రైళ్ళకి బయటకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుండి నేరానికి ఉపయోగించిన ఒక సెల్ ఫోన్, తర్వాత ఈ అమ్మాయిని అక్కడ రాజస్థాన్లో అమ్మగా అతడు ఇనిషియల్గా 10,000 రూపాయలు వీరిద్దరికి ఇవ్వడం జరిగింది. ఆ 10,000 రూపాయల నుండి ఖర్చు కాగా ఒక 2,000 మిగిలిన 2,000 రూపాయలు నిర్మల వద్ద నుండి సీజ్ చేయడం జరిగింది. వీరు వారి లాభాపేక్ష గురించి ఒక మైనర్ అమ్మాయిని తల్లిదండ్రులకు చెప్పకుండా మన కినీకి తీసుకెళ్తున్న ఫంక్షన్ అని చెప్పి నమ్మించి మోసపూరితంగా మహారాష్ట్ర నాగ్పూర్ నుండి రాజస్థాన్ స్టేట్లోని కోటాకు తీసుకెళ్లి అక్కడ ఒక అబ్బాయికి అప్పచెప్పడం